హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కొంచెం డిఫరెంట్గా అరటికాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ బజ్జీలు వేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లోకి కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అరటికాయ ముక్కలు మనం కట్ చేసి వేసుకున్నప్పుడు కొంచెం నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక అరటికాయని తీసుకొని దాన్ని తొక్క ఇలా పీల్ చేసేసుకొని ఇప్పుడు వీటి కొనలు కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని రౌండ్గా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం మళ్ళీ మధ్యలోకి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. లేదంటే అంత పెద్దగా అయినా కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ మధ్యలోకి కట్ చేసేస్తున్నాను అనమాట. కాస్త చిన్న చిన్నగా మిరపకాయ బజ్జీల మోడల్లో వస్తాయని చెప్పేసి ఇలా ఇలా సన్నగా ఉంటే బాగుంటాయి, తొందరగా కూడా కుక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకొని మనం పసుపు వేసి పెట్టుకున్న వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసుకొని వీటిని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలకి ఈ కారం పొడి అంతా కూడా పట్టించాలి. ఇలా పట్టేయడం వల్ల మనకి బజ్జీ తింటున్నప్పుడు లోపల కారంగా బాగుంటుందన్నమాట. ముక్కలన్నిటికి కూడా ఈ విధంగా కారం పట్టించుకోవాలి. కారం ఉప్పు పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి తగినంత శనగపిండి తీసుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల వాము వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని వాటర్ వేసేసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. మామూలుగా మనం బజ్జీలు వేసేటప్పుడు ఎంత లూజుగా కలుపుతామో ఈ విధంగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపిండిలో ఈ అరటికాయ ముక్కల్ని డిప్ చేసి మనం బజ్జీలు వేసేసుకోవడం. ఇంకా చూడండి, మనకి ఎప్పుడు అరటికాయ బజ్జీలు అంటే రౌండ్గా ఉంటాయి కదా, ఇవేమో కొంచెం పొడవుగా, పైగా లోపల మనం తినేటప్పుడు కొంచెం కారం తగులుతూ ఉంటాయి. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకొని తీసేసుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. బజ్జీలన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని పక్కకు తీసేసుకొని మిగతావి కూడా వేసేసుకుంటే మనకి టేస్టీగా అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం చక్కగా స్నాక్స్గా కానీ లేదంటే రైస్లో ఇలా మంచింగ్గా కూడా తినొచ్చు, బాగుంటుంది. రసము అట్లా ఏదైనా చేసుకున్నప్పుడు, లేదంటే ఉగ్గానీలోకైనా కూడా బాగుంటుంది. నేనైతే ఉగ్గానీలోకి చేస్తాను అనమాట. బాగున్నాయి. అంటే ఎప్పుడు మనం మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా, అవి కొంచెం మంచిగా మిరపకాయ ఉన్నందుకు స్పైసీగా బాగుంటాయి. అరటికాయ బజ్జీల్లో మరి స్పైసీ ఉండదు కాబట్టి నేను ఆ లోపల కారం అయితే అప్లై చేశాను. చాలా బాగుంది, అలాగే డిఫరెంట్గా. నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి బాగుంటుంది. సో మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.